నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అందరూ అనుకున్నదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకే అనర్హత వేటు పడకుండా ఉండేందుకే అసెంబ్లీకి వెడుతున్నాడు అని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రచారం చేసింది. ఈరోజు నిజమైంది. అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా ముఖ్యంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని వాకౌట్ చేశారు అంటేనే ఇక్కడ మరి వాళ్ళకి ఎంత అసెంబ్లీ మీద కావచ్చు, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కావచ్చు, ఆయనకు ప్రజలు ఇచ్చిన పదవి మీద ఎంత గౌరవం ఉందో తెలుస్తోంది. ముఖ్యంగా అసలు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి జరగనిది, రానిది, రాజ్యాంగంలో లేని దాని గురించి అసలు వైసీపీ డిమాండ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? మరి ఆయనకు ఇప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ముఖ్యమా, ప్రజల ముఖ్యమా అన్నది అర్థం కాని పరిస్థితి. మరి దీనిపై ప్రజలే నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా వైసీపీ తీరు గురించి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసినటువంటి బిహేవియర్ గురించి, ఆయన పదవీకాంక్ష గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆయన మనసులో లేదు. అసలు కొన్నాళ్ళు అయితే బయటికే రాలేకపోయారు, సీఎం పదవి పోయిందని. ఆ తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారం తర్వాత ప్రతిపక్ష హోదా కావాలని పట్టుబట్టారు. సో ఇవ్వననేసరికి ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడు ఆ ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోతుందని చెప్పి ఆయన అసెంబ్లీకి వస్తున్నారు అని చెప్తే ఏమో ప్రజల సమస్యల మీద ఆయన ఏమన్నా చర్చిస్తారేమో, మాట్లాడతారేమో అని వెయిట్ చేసిన వాళ్ళకి ఈరోజు నిరాశ ఎదురైంది. సో ఈ రోజు కూడా అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష హోదా గురించే పట్టుబట్టారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయనకి పదవే ముఖ్యమా, ప్రజలు ముఖ్యం కాదంటారా? అండ్ ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం జరుగుతున్న టైంలో కూడా పదవి కోసం వాకౌట్ చేసి రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? స్వతంత్ర భారతదేశ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అనేది చాలా భిన్నమైందమ్మా. ఇంతవరకు మనం ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలోనూ కేంద్రంలో కూడా చూడలేదు. ఇప్పుడు మీరు అన్నారు అధికారమే ముఖ్యమని. అధికారంలో ఉన్నప్పుడు కూడా 151 స్థానాలు ప్రజలు ఇచ్చినప్పుడు కూడా ఆయన ప్రజల వైపు చూడలేదు. తన సొంత ఖజానా నింపుకోవటానికి చూసుకున్నాడు. తన సొంత మనుషులకి ప్రభుత్వంలో లేనిపోయిన అంటే అనవసరపు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి దోషిపెట్టడానికి ప్రయత్నించాడు. తర్వాత తనకి అనుకూలమైనటువంటి వాళ్ళకి గనులు ఇవన్నీ కూడా కాంట్రాక్టులు ఇచ్చి ప్రజాసొమ్ము దోపిడీకి పాల్పడ్డాడు తప్ప ప్రజలకు ఒక్క మంచి పని చేయలేదు. ఆయన చాలా పెద్ద హామీ ఇచ్చింది ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం. అది చేసి నేను నా ఆడపడుచుల తాళిబొట్లు కాపాడతానని చెప్పాడు. కానీ ఆయన టైంలో జరిగినంత కుంభకోణం, మద్యం కుంభకోణం దేశంలో ఎక్కడ జరగలా. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం అనేది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని. తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా కూడా శిరసావహిస్తామని చెప్తారు. కానీ ఈయన ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చిన రోజు వాళ్ళనే శత్రువుగా భావించాడు. ఫస్ట్ రోజే ప్రజావేదిక కూల్చాడు. ప్రజలకి ఉన్న అన్నా క్యాంటీన్లు అట్లా పేద ప్రజలకి సంబంధించిన ప్రతి అంశం మీద దాడి చేశాడు. కానీ అదే ఉన్నాళ్ళకి దోషిపెట్టడానికి మార్గాలు సుగమం చేశాడు. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు మొన్న ఈయన పరిపాలన 2019 నుంచి 24 వరకు ఈయన చేసిన దాష్టికాలు చూసి ఈయన 175కి 175 వస్తాయి అనుకున్నా కూడా ప్రజలు మాత్రం ఈయనకి 11 స్థానాలు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా ఆయన ఆ రకంగా చిల్లరగా బయటపడి ప్రజల్ని దూషించడం, ప్రజల్ని ద్వేషించడం, ప్రజల మీద నిందేయటం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎటువంటి తీర్పునిచ్చినా కూడా మనం హుందాగా స్వీకరించాలి. మనం ఒక భిక్షా పాత్ర పట్టుకుని ఒక ఇంటికి ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు పలావ్ పెట్టినా అంతే సంతోషించాలి, లేదు సద్యాన్నం పెట్టినా కూడా అంతే సంతోషించాలి. కానీ ఆ చిప్పలో కనుక ఒక సినిమాలో బాబు మోహన్ ఇట్లాగే మాట్లాడతాడు. ఆ చిప్ప కనుక వేసి మొఖాన్ని కొడితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు ప్రజలకి ఆయన చేస్తున్న చేష్టలో ఏదైతే పెట్టారో ఈ 11 సీట్లు మీ అదానే కొట్టుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆయన అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు కూడా అదే ఉంది. ఎల్లకెళ్ళక వెళ్ళినప్పుడు గవర్నర్ స్పీచ్, గవర్నర్ అనే ఆయన మామూలు గవర్నర్ కాదు, ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన గతంలో జస్టిస్, సుప్రీంకోర్టు జడ్జి. తర్వాత గవర్నర్ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాసిచ్చినటువంటి స్పీచ్ని, వాళ్ళు సాధించిన ప్రగతిని ఆయన ప్రతిస్పందిస్తాడు అంతే తప్ప అది ఆయన సొంత ప్రకటన కూడా కాదు. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను ప్రతిబింబిస్తున్నాడు. నువ్వు కూడా 5 సంవత్సరాల పాటు ఇదే గవర్నర్తో కూడా స్పీచ్ ఇప్పించిన రోజు కూడా వాళ్ళు విన్నారు. నీ ప్రభుత్వ ప్రతిభను గురించి చెప్పించినప్పుడు విన్నారు. అట్లాగే నువ్వు కూడా వినటానికి ఏం కష్టం? అందులోనూ నువ్వు ఇవాళ టెక్నికల్గా హాజరు కోసం వెళ్ళావు. లేకపోతే నేను అసలు అసెంబ్లీకి వెళ్ళను, ప్రతిపక్ష నాయకుడు
హోదా ఇచ్చేవారు. కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి నువ్వు ఎల్లని వేదిక లేదు. కోర్టులకు వెళ్ళాడు, గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు, స్పీకర్ దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రాక వెళ్ళొచ్చాడు. కానీ ఆయనకి తెలుసు 10% సీట్లు కనుక మొత్తం సీట్లలో కనుక రాకపోతే ఎవరని ఆయనే చంద్రబాబు నాయుడు లేదు, ప్రజాస్వామ్యం పాలన జరగట్లేదు, అసెంబ్లీలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, అండ్ ఎందుకు ఇవ్వరు ప్రతిపక్ష హోదా? ఢిల్లీలో 3 ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా, మరి వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దట్టు 40% ఓటు బ్యాంక్ ఉంది, ఎందుకు ఇవ్వరు ప్రతిపక్ష హోదా అని అడుగుతున్నారు. ఇప్పుడు 2014లో కూడా లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 44 సీట్లు వచ్చినాయి. 55 సీట్లు వస్తే ప్రతిపక్ష లోక్సభలో రాహుల్ గాంధీకి, అది ఆయన 44 సీట్లు వచ్చినాయి అని ఏ రోజు ఫిర్యాదు చేయలేదు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమని డిమాండ్ చేయలేదు. ఇచ్చిన సభ్యులతోనే ప్రజల సమస్యలని చాలా ప్రతిభావంతంగా లోక్సభలో ఎదుర్కొన్నాడు. తర్వాత ఒకసారి ఒక సందర్భంలో బీజేపీకి 2 సీట్లు, ఒకటేమో వాజ్పేయి గారు, ఒక ఆయన మన ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ నుంచి జంగారెడ్డి గారు, ఈ ఇద్దరే. కానీ ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని ఆయన ఎప్పుడు బాధపడలేదు. ఆయన్ని జాతీయ స్థాయిలో ఆయన మాట్లాడిన ప్రతిదీ కూడా చాలా పతాక శీర్షికల్లో వచ్చేది. ఆ ఇద్దరితోనే ఆయన ప్రజావాణిని లోక్సభలో వినిపించాడు, ఇద్దరే సభ్యులు. అలా అప్పుడు ఇందిరాగాంధీ గారు అనుకుంటా ప్రైమ్ మినిస్టర్, లేకపోతే రాహుల్ గాంధీ గారి టైంలో. అట్లా ఎంతమంది సభ్యులని కాదు, ఇద్దరు సభ్యులతో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేక రాజకీయ పార్టీలు, బీజేపీ లాంటి పార్టీలు కూడా ఇక్కడ విద్యాసాగర్ గారు, తర్వాత నరేంద్ర గారు, అట్లాంటి వాళ్ళు 2-3 సభ్యులతో కూడా బ్రహ్మాండంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చాలా బ్రహ్మాండంగా రిప్రజెంట్ చేశారు ప్రజా సమస్యల్ని. అలాంటి ఈయన 10 మంది సభ్యులు కాకుండా ఈయన ఎక్స్ట్రా 11 సభ్యులతో బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇంతమంది పోడియం దగ్గరికి దూసుకెళ్ళిపోయారు. అదే కనుక గతంలో ఆయనే కనుక ఎక్కువ స్థానాల్లో ఉంటే మిమ్మల్ని కొడతాను, లేస్తే మనుషులు కాదు మీరు నలిపేస్తాం, నశ్యం కింద పీల్చేస్తాం అని 22 మంది సభ్యులు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశాన్ని హెచ్చరించాడు. ఇవాళ వీళ్ళు 11 మందే, కానీ ఇవాళ వాళ్ళెవరు కూడా వీళ్ళని డిస్టర్బ్ చేయలే. పోడియం దగ్గరికి వెళ్ళినా సరే ప్రజల తీర్పుకే వదిలిపెట్టేశారు. వాళ్ళ ప్రవర్తన ఏంటో చూడండి. జై డెమోక్రసీ అని, డెమోక్రసీని ఎక్కడుండి నువ్వు సేవ్ చేయాలి? నీ సీట్లో నువ్వు కూర్చోవాలి. నువ్వు పోడియం దగ్గరికి వెళ్ళి ఎవరి మీద దాడి చేయడానికి వెళ్ళావు? గవర్నర్ మీద దాడి చేయడానికి వెళ్ళావా? స్పీకర్ గారి మీద దాడి చేయడానికి వెళ్ళావా నీ సభ్యులతో? డెమోక్రసీని కాపాడమని అక్కడ జై డెమోక్రసీ అంట. ఏమన్నా స్లోగన్ అది? నీ సీట్లో కూర్చుని నువ్వు గనక నీ పాత్ర నువ్వు పోషిస్తే ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా పాత్ర పోషించినట్టే. ప్రజల తరపున నీకు ఇచ్చిన పాత్రని నువ్వు నెరవేర్చాలి. అసలు జై డెమోక్రసీ అనడానికి కూడా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవిలో వచ్చారు, ఎమ్మెల్యే హోదాలో వచ్చారు కాబట్టి ఆయనకి మాట్లాడినంత టైం ఇవ్వకపోతేనో, మైక్ లాగేసుకుంటేనో అలా మాట్లాడితే ఓకే. కానీ అసలు ఆ డెమోక్రసీలో ఉన్నదానికి విరుద్ధంగా కదా ఆయన అడుగుతున్నారు. స్పీకర్ గారు మాట్లాడుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా శాసనసభ్యులందరూ కూడా గౌరవంగా కూర్చుని వినాలి. అంతేగాని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళటం అనేదే డెమోక్రసీ సిద్ధాంతాలకి అసలు వ్యతిరేకం. అది క్రమశిక్షణ లేనట్టు. నువ్వు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఈ రకంగా దుర్వినియోగం చేస్తే ప్రజలు రేపు ఆ 11 సీట్లు మాత్రం ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వు ఏం పాత్ర పోషిస్తున్నావో చూడలేదా? ఇవాళ తెలుగుదేశం వాళ్ళు అక్కడ అడ్డం రావచ్చు, కానీ వాళ్ళు రాదలుచుకోవాలా. ఎందుకంటే ఎలాంటి అరాచకం జరుగుతుందో, ఈ 11 మందితో కూడా ఇతను ఎలాంటి అరాచకం చేశాడో, 151 మంది సభ్యులతో అధికారంలో ఉండి ఎలాంటి అరాచకం చేశాడో చూసే కదా 11 మంది ఇచ్చారు. ఈ 11 సభ్యులతో కూడా నువ్వు అసెంబ్లీలో అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తే ప్రజల యొక్క సమస్యల్లో, మొన్న రైతుల సమస్యల పరిష్కారానికని అక్కడికి వెళ్ళి దౌర్జన్యం చేస్తే నువ్వు ఇక్కడ కాదు మాట్లాడాల్సింది, నువ్వు సభలో మాట్లాడు. దానికి ఒక పవిత్రత ఉంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్తుందని రైతులే చెప్పారు సలహా. తర్వాత అక్కడ దొంగతనాలు చేశారు. నువ్వు వెళ్ళింది ఎందుకు? మిర్చి దొంగతనాలకి, సెల్ ఫోన్ దొంగతనాలు చేసే వాళ్ళని, డబ్బులు దొంగతనాలు చేసే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని ఎమ్మడబెట్టుకెళ్తే అలాంటివి కాకుండా ఎందుకు జరుగుతుంది? నీ దగ్గర ఏ రైతు వచ్చాడు? నీకు ఉల్లిపాయకి బంగాళదుంపకి తేడా తెలవని మనిషి నువ్వు. ఆ అజ్ఞానాన్ని కూడా నువ్వు సభలోనే చెప్పాడు. ఉల్లిపాయ ఏమంటారు, బంగాళదుంపని ఏమంటారు, ఆలుని తెలియకపోతే తప్పు లేదు, నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే నువ్వు సభలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అరాచక మాటలు మాట్లాడావో, ఎలాంటి అరాచక వ్యక్తుల్ని ప్రోత్సహించావో చూసిన తర్వాత నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ప్రతిపక్ష బాధ్యత కూడా నువ్వు నెరవేర్చకుండా ఇలా ప్రవర్తిస్తే ప్రజలే
తగిన గుణపాఠం చూస్తారు ఇలాంటి అయితే వ్యక్తులు. ఫైనల్గా మరి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి ప్రతిపక్ష హోదా మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఈ 5 ఏళ్ళు అయితే ప్రతిపక్ష హోదా రాదు అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. మరి వైసీపీ ముందు ఏ విధంగా ఉండబోతుందంటారు? వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలవదా? చంద్రబాబు నాయుడు గారిని నీకు 10% కనుక తీసేశానంటే కొద్దిగా 2, 2, 4, 5 నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పలేదా? హెచ్చరించలేదా? వ్యంగ్యంగా హేళనగా మాట్లాడలేదా? ఆయనకి తెలుసు ప్రతిపక్ష హోదా అన్ని ప్రయత్నాలు చేశాడు, ఎన్ని ప్రయత్నాలు చేయాలో. అసలు ఎప్పుడైనా కానీ నిజమైన వీరుడికి చేతిలో ఏ ఆయుధం ఉన్నా కూడా యుద్ధం చేయగలుగుతాడు, అంతే కదా. శక్తిహీనుడు నీకు వజ్రాయుధం ఇచ్చినా కానీ వజ్రాయుధాన్ని నెత్తి మీద వేసుకుని కింద పడతాడు. గతంలో కూడా మనం విన్నాం కదా, జయప్రకాష్ నారాయణ ఒక్కడే వచ్చి కూడా అదే 2 సభ్యులతో వాజ్పేయి గారు మరి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించలేదా? 2 సభ్యులు. మళ్ళీ ఇంకొక ఆయన మన దగ్గర జంగారెడ్డి గారు, ఆయన చాలా జెంటిల్మెన్. ఒక రకంగా వాజ్పేయి గారికి వయసులో కూడా సమకాలికులు ఇద్దరు కూడా. అలాంటి 2 వ్యక్తులు అంత పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు నీకు ఇంత యువకుడు ఎప్పుడు హేళన చేస్తాడు కదా చంద్రబాబు నాయుడు గారిని, ఆ ముసలాయన ఆ ముసలాడు అని. ఆ ముసలాయన్ని ఎదుర్కోలేక ఇట్లాంటి కుప్పిగంతులు వేయటం ఎందుకు అంటున్నా సభలో? నీకు ఇచ్చిన స్థానంలో కూర్చో. సో మొత్తానికి వాకౌట్ చేసి అయితే ఈరోజు వెళ్ళారు. మరి అసెంబ్లీ సమావేశాలకి రేపటి నుంచి హాజరవుతారంటారా? అంటే ఒకటి ఉందమ్మా, ఇక్కడ ఇవాళ టెక్నికల్గా ఇవాళ సభ జరిగినట్టు కాదు. ఎందుకంటే ఇది గవర్నర్ ప్రసంగం వరకే ఉంటుంది. దీనిలో సభ్యుల హాజరు తీసుకోరు. ఇది గౌరవప్రదంగా సభ గవర్నర్ గారి స్పీచ్ మొగగానే సభ ఆటోమేటిక్గా వాయిదా పడిపోతుంది. మళ్ళీ రేపు అసలు రెగ్యులర్ సభ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇవాళ హాజరు కనుక తీసుకోరు అని తెలుసు కాబట్టి నా బహుశా రేపు కూడా హాజరయ్యి టెక్నికల్గా 60 రోజులలో లోపల హాజరయ్యాని అనిపించుకుని మళ్ళీ ఆ తర్వాత సభకు రాడనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకి ప్రజల సమస్యలను చర్చించడం మీద శ్రద్ధ లేదు. అది ప్రజలకు కూడా అర్థమైంది. ఇవాళ ప్రవర్తన ద్వారా మళ్ళీ ఇంకోసారి కూడా రుజువు చేసుకున్నాడు. ఆయన టెక్నికల్గా సేవ్ చేసుకుంటున్నాడు తప్ప నైతికంగా ప్రజల సమస్యల్ని నాకు అప్పచెప్పారు, నాకు హోదా లేకపోయినా అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే తనకు తనే పలసం చేసేసుకున్నాడు, నాకు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా లేదు అని. చెప్పుకోక్కర్లేదు కదా. నీ దగ్గర కనుక శక్తి ఉంటే ఒట్టి చేతులతో కూడా యుద్ధం చేయొచ్చు, బలం గలాడు, నీకు ఆ నైతిక బలం ఉంటే. అంతేగాని నాకు శ్రీకృష్ణుడిలాగా ఏదో అంటారు కదా చక్రం, సుదర్శన చక్రం లాంటిది ఇవ్వమంటే ఎవరిస్తారు? ఆయన ప్రతిభకి ఆయనలో దైవశక్తి ఉంది కాబట్టి సుదర్శన చక్రం వచ్చింది. ఇప్పుడు నువ్వు కనుక సుదర్శన చక్రం ఇస్తే ప్రతి ఆడి మీద ఉపయోగిస్తావు, ముందు ప్రజలనే ఖండిస్తావు. కిందసారి ఇచ్చారు నీకు సుదర్శన చక్రం, 151 స్థానాలు ఇచ్చి తిరుగులేని అధికారాన్ని. నువ్వు ఎవరి మీద ప్రయోగించావు? పేద ప్రజల మీద, నిరుపేదల మీద ప్రయోగించాడు, దళితుల మీద, అన్ని వర్గాల మీద ప్రయోగించాడు. ఎవరైతే నీకు ఇచ్చారో అధికారాన్ని ఆ సుదర్శన చక్రం వాళ్ళ మీదకి వదిలాడు. మొత్తం అంతా ఓసుకోత కోసింది రాష్ట్రాన్ని. అందుకే వాళ్ళు కూడా తిరగబడి కింద పడేశారు ఇప్పుడు. అది. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.